అన్నయ్య, పంతులు గారు ఇంకా రాలేదేంటి? దారిలో ఉండుంటారు ప్రేమ్. వచ్చిన దగ్గర నుంచి ఆ మాటే అంటున్నావు. అసలు వస్తారా రారా? రాకపోతేనే బెటర్. తెగ తొందరపడుతున్నాడు వీడు. వచ్చేస్తూ ఉంటారు. నమస్కారం ఆదిత్య వర్మ గారు. నమస్తే పంతులు గారు, కూర్చోండి. చెప్పండి, ఏదో పని మీద పిలిచినట్టున్నారు. ఏంటి శ్రావణ్ ఫోన్ చేయడం లేదు? మా లేఖ ప్రేమల జాతకాలు చూసి వీళ్ళ పెళ్లికి మంచి ముహూర్తం నిశ్చయించండి. అలాగే, తప్పకుండా. దేవుడా కాపాడయ్యా. అమ్మా చెప్పమ్మా, భవిష్యని స్కూల్లో దించేసావా? ఏం దించడమో ఏమో. దాన్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంటే రెప్ప వేసి తెరిచేలోపు నన్ను ఏమార్చి ఎట్టెళ్ళిందో ఏమోనే కనబడడం లేదు. ఏంటమ్మా నువ్వనేది? భవిష్యత్ కనిపించడం లేదా? అవునే, ఎంత వెతికినా కనిపించడం లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ధరణి, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు భయపడకమ్మా, మేము వస్తున్నాము. ఏంటి ధరణి, భవిష్యత్ కనిపించట్లేదా? అవునండి, స్కూల్కి తీసుకెళ్తుంటే. వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోరా, నాకు దాహం వేస్తుంది. పసిపిల్లని తెలుసు కదా, అంత అశ్రద్ధ అయితే ఎలా? భవిష్యత్ అలా ఇంటికి రాగలదు? మా అమ్మని తర్వాత అందరు గాని ముందు మనం అక్కడికి వెళ్దాం పదండి. పదనయ్య, ముందు భవిష్యన్ని వెతకటం ముఖ్యం. పంతులు గారు, మంచి రోజు చూసి మళ్ళీ పిలుస్తాం. అలాగే అండి. శ్రావణ్, మంచి టైంకి వార్త అందేలా చేసావు. తెగ టెన్షన్ పడిపోయి చచ్చా. అమ్మా ధరణి, అంత అజాగ్రత్త ఏంటండి? పసిపిల్లని తీసుకెళ్లేటప్పుడే కంటికి రెప్పలా చూసుకోవాలని తెలీదా? మీరు ఒక్క నిమిషం ఆగుతారా? ఏంటా మాట? బావకి భవిష్య అంటే ప్రాణం. తన బాధ నీకేం తెలుస్తుంది? నువ్వు ఆగుతావా? అమ్మా, అసలు అది ఎలా మిస్ అయిందో చెప్పు. నేను దాన్ని స్కూల్కి తీసుకెళ్తుంటే ఇదిగో నీళ్లు కొని తల ఇలా తిప్పా, అంతే. లేదమ్మా ధరణి. బాటిల్ కొనుక్కునేటప్పుడు దాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా, వదిలేసి ఎందుకెళ్లారు? అదలా పారిపోతుందని తెలియదు కదా. కాదు, శ్రద్ధ లేక, అదంటే మీకు ఎంత ప్రేమో ఎంత విలువో, దానికి మీరిచ్చే స్థానం ఏంటో మాకు తెలిసి కూడా మీతో పంపటం నాది బుద్ధి తక్కువ. చూడండి, అది నన్నైనా మిమ్మల్నైనా అలాగే ఏమార్చి వెళ్ళేది. ఊరికి అయిందానికి కాందానికి మా అమ్మ నన్నకండి. అంటే మీ అమ్మ కరెక్ట్, దాందే తప్పంటావా? చూడలేక
ఇది ఆర్గ్యుమెంట్స్ కి టైం కాదు. ఇప్పుడు తప్పెవరిది అనే చర్చ అనవసరం. తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఆవిడ అరిచినంత మాత్రాన అదేమి తిరిగి రాదుగా. ముందు వెతుకుదాం పదండి. స్కూల్కి ఏమైనా వెళ్ళిందేమో. స్కూల్కే వద్దనుకున్నది. స్కూల్కి ఎందుకు వెళ్తుంది? బావా ఏం జరిగింది బావా? భవిష్య ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది మేడం? భవిష్య తప్పిపోవడం ఏంటి? అదే కదా టెన్షన్. తలో పక్క వెతుకుతాం, అదే దొరుకుతుంది. ఇక్కడే ఎక్కడో దాక్కునుంటుంది. దాక్కుందా? అసలు విషయం ఏంటి? భవిష్యకు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేక దారిలో కనపడకుండా మాయమైంది. అయితే వెతకాల్సిందే. శ్రావణ్, మనం అటువైపు వెతుకుదాం పదా. సరే అక్క. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, మేము వెతుకుతాము. భవిష్య కానీ వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే. ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? మా అమ్మ నాన్న నా కోసం బెంగపడతారు. నన్ను ఇంటికి పంపించేయండి. మాట్లాడకుండా సైలెంట్ ఉండో. ఏంటి సైలెంట్? నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? మేము నిన్ను కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? ఎందుకు? మీకు డబ్బులు కావాలా? అన్నీ తెలుసు కానీ సైలెంట్ గా కూర్చో. నేను సైలెంట్ గా కూర్చోవాలి అంటే మీరు నేను చెప్పినట్టు వినాలి. లేకపోతే గట్టిగా అరుస్తాను, పెద్దగా ఏడుస్తాను. ఏంటి అరుస్తావా? ఏడుస్తావా? ఏంట్రా ఇలా అంటుంది? వింటాంలే తల్లి, అరవకు ఏడవకు, సరేనా? ఏంటో చెప్పు. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమా? ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయో ఎలా దొరుకుతాయో కాదు, నాకు కావాలి, మీరు తేవాలి. ఏంది రుబాబ్ చేస్తున్నావు? మేందేం ఆపు తల్లి ఆపు. రే ఐస్ క్రీమ్ తీసుకురా పో, మొండి పిల్లలా ఉంది. పోరా. వెళ్ళాడుగా, ఆపు, తీసుకొస్తాడులే, సరేనా? ఏది ఒకసారి ఆ గన్నెటివ్వు. గన్నా వద్దులేమ్మా, ఇది పేలుద్ది. ఇదిగో, ఇవ్వకపోతే పెద్దగా అరుస్తా. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. కాలి తుబాకు తల్లి, పేలుద్ది. ఆడు తిప్పాలి. అదిగో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ తీసుకో. అమ్మ ఐస్ క్రీమ్ తిను, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తిను. కోన్ ఐస్ క్రీమ్ తిను. అంకుల్, ఏంటమ్మా? నాకు ఏనుగు కావాలి. ఏనుగా? ఎస్, ఎలిఫెంట్. ఏనుగును కాదు కదా, ఏలికను కూడా తేలేం. నాకు కావాలి. అసలు నీకు ఏనుగు ఎందుకమ్మా? ఎక్కి తిరగడానికి. అయితే నేనే ఏనుగుని, ఎక్కువ తిప్పుతాను. నువ్వు కూడా రా, ఆడుకుందాం. నేనా? అబ్బా. రేయ్ ఆడిరా, పాపే కదా. చల్ చల్ గుర్రం, చల్ చల్ గుర్రం, చల్లాకి గుర్రం. ఆడుకో ఆడుకో ఆడుకో. పోనీరా, పోనీ పోనీ. చల్ చల్ గుర్రం, చల్లాకి గుర్రం, చల్ చల్ గుర్రం, చల్లాకి గుర్రం. ఇక చాలేమ్మా. అయితే ఐస్ క్రీమ్ తింటా. పో, తిను తిను. అమ్మా, అబ్బా. హలో, మా డాడీ కానీ మా మమ్మీ కానీ వస్తే ఈ తుపాకులు కత్తులు ఇర్చేస్తారు. వస్తారు చూడు. నన్ను వాళ్ళు ఎలాగైనా తీసుకెళ్తారు. ఎందుకు భయం? మీరే భయపడండి.
వాళ్ళు వస్తే మీ పని అవుట్. ఎరా పాఫ్ సేఫ్గా మీ దగ్గర ఉందిగా? ఉంది సార్, మా ప్రాణం తీస్తుంది. ఏది అడిగితే అది అరేంజ్ చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. చాలా చాలా థ్యాంక్స్ శ్రావణ్. సమయానికి పాపని కిడ్నాప్ చేయించావు. ఆ జాతకాల గండం ఆగింది. లేకపోతే ఈ పాటికి నా పెళ్లి డేటు ఆ ప్రేమ్ గారితో ఫిక్స్ అయ్యేది. నువ్వు ఆర్డర్ వేసాక ఇంకా పని ఆగుతుందాక? అవును, భవిష్యన్ ఎక్కడ దాచావు? అది అసలే పెంకిది. దగ్గరలో అయితే పారిపోయి మనల్ని ఇరికిస్తుంది. అంత తేలిగ్గా కాదులేక మా ఫ్రెండ్ రవి వాళ్ళు గెస్ట్ హౌస్లో పెట్టా. 2 రౌడీలు కాపలా ఉన్నారు. రవి గెస్ట్ హౌసా? ఎక్కడది? అదేనాక? అంటే ఇది వీళ్ళ పని అన్నమాట. సరే సరే పద. అమ్మో అమ్మో అమ్మో, ధరణి మేడం చెప్పినట్టు వీళ్ళు భవిష్యను కనిపించకుండా చేశారా? నాకు వీళ్ళ మీద డౌట్. నా డౌట్ ఇప్పుడు నిజమైంది. అందుకే వీళ్ళని ఫాలో అయ్యాను. దొరికారు. ఎంత దుర్మార్గానికైనా తెగబడతారు మీరు. పసిపిల్లను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడతారా? సమయం వచ్చినప్పుడు మీ ఎంత చూస్తా. ముందు భవిష్యను కాపాడాలి. హలో ధరణి మేడం, పాప ఎక్కడుందో తెలిసిందే. మీరెక్కడున్నారు? నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం, చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం. ఇక నుంచి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయకూడదురా. అవునరా బాబు, ఇలా చెడు కూడా ఆడుతుంటారా బాబు? ఇదేం పిల్లరా బాబు, కొట్టకుండానే తాడదీస్తుంది. హలో, ఏంటా గుసగుసలు? అమ్మా ఏం లేదమ్మా, ఏనుగు వేషాలు గుర్రం వేషాలు వేసి వేసి అలసిపోయాం. మీకు కథ చెప్పనా? కథ? ఏం కథ? బాహుబలి కథ. మహాబలి చేశావు, ఇంకేం బాహుబలి కథ తల్లి. బాగుంటుంది, చెప్తాను వినండి. అనగనగా ఒక ఊర్లో ఆకాష్, ఇదే వాళ్ళ గెస్ట్ హౌస్. అవునా మేడం? పదండి మేడం.
బహుశా నీకేం కాలేదు కదమ్మా రా. నాకేం కాలేదు మమ్మీ. అయ్యా మమ్మల్ని చంపకండి. చేరా పసిపిల్లని ఎత్తుకొస్తారా? డబ్బు కక్కుర్తుపడి ఇలా చేశాం. ఎవరెత్తుకు రమ్మన్నారా? రేయ్, ఎవరెత్తుకు రమ్మన్నారో చెప్పు. అయ్యా వద్దు వద్దు. మర్యాదగా చెప్పండి, లేకపోతే చావగొడతాం. తర్వాత పోలీసులతో కొట్టిస్తాం. చెప్పండి. రేయ్, నిజం చెప్తే వదిలేస్తాం, లేదంటే మీ బతుకు బస్ స్టాండే. చెప్పండి రా. చెప్పండి. సార్, శ్రావణ్ సారు ఈ పాపని కిడ్నాప్ చేయమని చెప్పాడు సార్. అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఆకాష్ పద. మరి మా కట్లు ఇలాగే చావండ్రా. రా. బహుశా నిన్ను ఇలా కిడ్నాప్ చేసినట్టు, మేము వచ్చి విడిపించినట్టు డాడీతో చెప్పొద్దు. ఎందుకు మమ్మీ? నిన్ను కిడ్నాప్ చేశారంటే డాడీ భయపడతారమ్మా. ప్లీజ్ రా, చెప్పొద్దే. మరేం చెప్పాలి మమ్మీ? ఫ్రెండ్ ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళాను అని చెప్పు. అలాగే. రా. ఆదిత్య గారు, భవిష్య దొరికింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. నేను తీసుకొస్తున్నాను. మీరు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయండి. మీ అశ్రద్ధ ఎంతమందికి శ్రమ కలిగించిందో, ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించారా? అంటే అన్నాను అంటారు, అల్లుడు అత్తగారిని అంటువేంటి అని నానా అర్థాలు తీసి నానా గోలా చేస్తారు. ఇప్పుడు అది కనపడకపోతే జీవితాంతం బాధపడాల్సింది నేను. ఒక అభిప్రాయం మనసులో నాటుకున్నాక ఏది చేసినా తప్పుగానే అనిపిస్తుంది. మీరనుకునే అభిప్రాయాలు పసిపిల్ల మీద పెట్టుకునేంత నీచురాల్ని కాదు. నా కూతురు దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటుంటే నేను దాన్ని పరాయిదానిలా చూస్తానా? అదంటే పడదని నేను అశ్రద్ధ చేస్తున్నాన్న అభిప్రాయం ఎలా మార్చగలను? జరిగిన దానిలో నా పొరపాటు లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అయినా మీరు అలాగే అనుకున్నా అన్నా నేనేం చేయలేను. దానికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక దారిలో నానా తిప్పలు పెట్టింది. నాకు భయంగానే ఉంది, బాధగానే ఉంది. కానీ మీరు నన్ను రాక్షసిలా చూస్తున్నారు. అది నన్ను మాటలు అనిపించడానికే ఎక్కడికో వెళ్ళుంటుంది. దాన్ని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తుంది. అప్పుడు దాన్ని అడగండి, నా తప్పు ఉందో లేదో తెలుస్తుంది. ఏంటండి దాన్ని అడిగేది? అంత ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎందుకు తీసుకెళ్ళటం? ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏమవుతుందని, పైగా తప్పు తేలుతుంది అంటున్నారు. మరి అది ఆ మాట మీరు అన్నప్పుడే అందిగా, వద్దని చెప్పకపోయారా? నేనేమన్నా ఊహించానా అలా చేస్తుందని? నన్ను ఇలా నానా మాటలు అంటున్నారు. మాటలు అంటున్నానని మాత్రమే అనుకుంటున్నారు. నా బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు. తల్లి లేని పిల్లని నేను పట్టించుకోవట్లేదని రేపు నలుగురు నా నాన్నరా? ధరణి ఉండగా అది తల్లి లేని పిల్ల ఎలా అవుతుంది? అమ్మ భవిష్య, ఏ భవిష్య, ఇంతమందిని ఇలా ఏడిపించి ఎక్కడికి వెళ్ళావే? మీరు తన్నేమీ అనకండి, అడగండి.